హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, నాన్ వెజ్ కర్రీస్లో బోటి కూర అనేది ఒకటి. ఈ బోటి కూరను మనం ఎంతో టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బోటి కూరను మనం రైస్లో కానీ, రొటీస్లో కానీ, చపాతీస్లో కానీ తీసుకుంటే అదొక స్పెషల్ డిష్గా ఉంటుంది. ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ముందుగా బోటిని ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పును, 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఈ పదార్థాలన్నీ మన బోటి ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న నీచు వాసన అనేది పోతుందన్నమాట. ఇలా బాగా కలిపేసుకుని 4-5 సార్లు నీళ్లు పోసేసుకుని శుభ్రంగా ఈ ముక్కలను బాగా పిసుకుతూ కలిపేసుకుని నీళ్ళను వార్చేసుకుంటూ మళ్ళీ నీళ్ళను పోసుకుంటూ ఒక 4-5 సార్లు కడిగేసుకుని ఒక కుక్కర్ తీసుకుని ఈ కుక్కర్లోకి ఈ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. కుక్కర్ అయితే మనకు త్వరగా ఉడుకుతుంది, మామూలు గిన్నెలో అయితే టైం పడుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును, చప్పపడకుండా ఉండడానికి 1 టీ స్పూన్ ఉప్పును వేసేసి సగం గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకుని చెంచాతో ఒకసారి మొత్తం కలిపేసుకుని కుక్కర్ లిడ్ పెట్టేసుకుని వెయిట్ పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక 12 విజిల్స్ వచ్చే వరకన్నా ఉడికించుకోవాలి. ఖచ్చితంగా 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటేనే మన బోటి కూర అనేది ఉడుకుతుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుని ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటే ఈ ఉల్లిపాయలను కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగొస్తుంది. ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ టమాటాలను ఈ ఉల్లిపాయలతో సహా కొంచెం ఉడకనివ్వాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. తగినంత కారాన్ని వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని దీంట్లోకి మనం నిమ్మకాయ సైజంత చింతపండును ముందే నానబెట్టుకుని ఆ రసాన్ని వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఉడకపెట్టి పెట్టుకున్న మన బోటి కూరని ఇందులో వేసేసి చెంచాతో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ మన బోటి కూరకు పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకుని 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. చెంచాతో ఒకసారి మొత్తం కలిపేసుకుని కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం కొత్తిమీరను, కొంచెం పుదీనాను వేసుకోవాలి. వీటి వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చెంచాతో ఒకసారి మొత్తం కలిపేసుకుని ఈ కూరను కొంచెం ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఉడికింది, కానీ మనం వేసిన పదార్థాలను పట్టేటట్టు ఉడికించుకుని ఒకసారి బోటి కూర ఉడికిందో లేదో చూసుకుని మన కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మన టేస్టీ బోటి కూర అనేది రెడీ అయిపోతుంది. మాంసాహారులకు బోటి కూర అంటే కొంచెం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఈ డిష్ స్పెషల్ అకేషన్స్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఈ బోటి కూరని. మామూలుగా వైట్ రైస్లో కానీ, చపాతీస్లో కానీ, పూరీస్లో కానీ చాలా బాగుంటుంది ఈ బోటి కూర అనేది. మామూలుగా చికెన్, మటన్ తిని బోర్ కొట్టినప్పుడు స్పెషల్ డిషెస్ చేయాలనుకుంటే ఈ బోటి కూరను ట్రై చేయొచ్చు.